First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను తిరుమల కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో ఉన్నాను. ఈ ఘాట్ రోడ్ మార్గంలో విశేషంగా ఒక శక్తి క్షేత్రం అనేది దాగి ఉంది. ఆ శక్తి క్షేత్రం పేరే అక్కగార్ల అమ్మవారి క్షేత్రం. ఇది ఒక చిన్న ఆలయం. మనకు ఘాట్ రోడ్ లోనే మనకు ఒకప్పటి కాలంలో వెళ్లే దారి వచ్చే దారి రెండు ఒకటిగానే ఉండేవట. అప్పుడు మనం వెళ్ళేటప్పుడు చూసుకుంటే మనకి ఎడం వైపున ఉండేది, కానీ ప్రస్తుతం ఇది వాహనాలు కిందికి వెళ్లే మార్గంలో ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే వాహనాలు కింది వెళ్తున్నప్పుడు కనుక మనం చూసుకుంటే మనకు కుడి వైపున ఈ ఆలయం అయితే ఉంటుంది. విశేషంగా కాలినడకన వచ్చే భక్తులు కనుక ఎవరైనా ఉంటే వచ్చే ఈ మార్గంలో సుమారు ఒక 1500 నుంచి 2000 మెట్లు అయిపోయిన తర్వాత మనకి ఎడమ వైపున ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. మోకాల పర్వతం అని చెప్పి అందరూ మోకాల పర్వతం పైన మోకాలితో నడుస్తాము మోకాళ్ళతో అని చెప్పి చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు. ఆ మోకాళ్ళ పర్వతానికి వెళ్ళటానికి కొంచెం ముందరే మనకు ఈ అక్కగార్ల అమ్మవారి ఆలయం అయితే ఉంది. మరి అసలు ఎవరు ఈ అక్కగార్ల అమ్మవారు అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఒకప్పటి కాలంలో ఎక్కువగా ఘాట్ రోడ్ అయి ఉండటం వల్ల అప్పట్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అయితే అలా వాహన ప్రమాదాలని అరికట్టడానికి, అదే విధంగా పర్యావరణానికి, ప్రకృతికి సంబంధించిన ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. దాంతో పాటు జంతువులకు సంబంధించి ఇలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అటువంటి కాలంలో ఇక్కడ అమ్మవారిని ఒక రాతి రూపంలో ప్రతిష్ఠించి అందరి రక్షణ కొరకు అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆవిడే అక్కగార్ల అమ్మవారు. అయితే విశేషంగా ఈ అమ్మవారిని ఎక్కువగా వాహనదారులు విశేషంగా పూజిస్తూ ఉంటారు. కొత్త వాహనాలు ఎవరైనా ఇలా తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ప్రాంగణాల్లో వాహనాలు నడుపుతున్న వారు కొత్తగా వాహనాలు తీసుకుంటే వారు వాహన పూజలు కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఇక్కడ నియర్ బై ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ప్రత్యేకించి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కొండపైకి వెళ్తున్న భక్తులు, వస్తున్న భక్తులు, కాలినడకన వెళ్తున్న భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. విశేషంగా ఈ అమ్మవారిని ఎక్కువగా కూడా రక్షణగా, అంటే క్షేత్రానికి వెళ్లే భక్తులకి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండడం కోసం ఒక రక్షణగా అమ్మవారు ఉంటారు. ముఖ్యంగా మనకు ఇది ఘాట్ రోడ్ లో మొదటి ఘాట్ రోడ్ దగ్గర ఉంది. అయితే ఈ అమ్మవారిని మొదట స్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ముందరే మనకు ఎన్నెన్నో చిన్న చిన్న ఆలయాలన్నీ కూడా మనం దర్శించుకుంటూ వెళ్తాము. ముందు మొదటగా దర్శించుకొని వెళ్లాల్సిన ఆలయము, ఇప్పుడు ప్రస్తుతం భక్తులు అలా దర్శించుకునే ఆలయం ఏదైనా ఉంది అంటే అక్కగార్ల ఆలయం. ఇది ఆలయ విశిష్టత. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్న క్షేత్రాలలో భాగంగా ఈ రోజు నేను వచ్చిన ప్రాంతంలో ఉన్న క్షేత్రం గురించి, ఇక్కడ ఉన్న ఆలయం గురించి నేను మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అనంటే తిరుపతికి దాదాపు ఒక 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణేశ్వర స్వామి ఆలయం దగ్గరికి నేను వచ్చేసాను. ఇది ఎక్కడ ఉందో పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనం తిరుపతి నుంచి 75 కిలోమీటర్స్ మనం చెప్పుకున్నాము. ఇది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం కారణి గ్రామంలో ఈ ఆలయం అయితే ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఒక అడవి ప్రాంతంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఒక లింగ రూపంలో ఉన్న ఒక బండ మాదిరిగానే ఉండిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామస్తులు దీన్ని గుర్తించి, ఇక్కడ ఉన్న స్వామిని గుర్తించి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన విధంగా, తోచిన విధంగా పూజలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల భక్తులు మొక్కిన ఆ కోరికలు నెరవేరటం వల్ల స్వామి దగ్గర ఎంతో మహత్యం ఉంది, స్వామిని ఇలా వదిలేయకూడదు, స్వామికి పూజలు కైంకర్యాలు చేయాలి అన్న ఉద్దేశంతో గ్రామస్తుల్లో కొంతమంది ముందుకొచ్చి ఇక్కడ స్వామిని మొత్తం కూడా శుద్ధి చేసి ఒక చిన్న రేకుల షెడ్డు మాదిరిగా తయారు చేసి ఇక్కడ స్వామికి పూజలు, నిత్య కైంకర్యాలు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇదంతా కూడా దాదాపు 10 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా జరుగుతూ ఉంది. నిత్యము అప్పటి నుంచి భక్తుల అవసరాల కొద్దీ, భక్తుల కోరికల కొద్దీ స్వామి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నాడు. ముందుగా ఇక్కడ స్వామి కారణేశ్వర స్వామి ఒక్కరే ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారు అభయ కాత్యాయని దేవి అమ్మవారు, ఇంకా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉప ఆలయాలు, ఆంజనేయ స్వామి, హనుమంతుల వారు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మరి అసలు ఇంకా ఆలయ చరిత్ర ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి నాతో పాటు.
अनाथबन्धुम् सिन्धूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्डम् आखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् प्रातः स्मरामि गणनाथमनाथबन्धुम् सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्डम् आखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् कलाभ्यां चूडालङ्कृतशशिकलाभ्यां निजतपः फलाभ्यां भक्तेषु प्रकटितफलाभ्यां भवतु मे शिवाभ्यामस्तौ कत्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिन्धो नमस्ते नमस्ते प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेश। సాధారణంగా భక్తులంతా కూడా ఆలయంలోకి స్వామి పైన భక్తి కొద్దీ వెళ్తుంటారు, కామ్యాల కొద్దీ వెళ్తుంటారు. అయితే అలాగే ఇక్కడ అంటే ఇక్కడ కారణేశ్వర స్వామి దగ్గరికి వచ్చే భక్తుల్లో కూడా ఏదో ఒక కామ్యంతో ఏదో ఒక కారణంతో మాత్రమే రావాలి అని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. అయితే అందులో భాగంగా ప్రస్తుత ఈ ఆలయానికి సంబంధించిన ధర్మకర్త విజయ్ గారు అని చెప్పి ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆయన ఇంకా కండిషన్ చాలా సీరియస్ కండిషన్ అన్న పరిస్థితుల్లో ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకొని ఆయన ఆరోగ్యం బాగుపడాలని మొక్కుకున్న కొద్ది రోజుల్లోనో వారాల్లోనో ఆయన ఆరోగ్యం నార్మల్ అయిపోయింది. ఆయన చాలా చక్కగా రికవరీ అయ్యి ఇంటికి వచ్చేసారు అని చెప్పి ఆయన నమ్మి ఆ తర్వాత ఇంకా ఈ అనుగ్రహము, ఈ స్వామి అనుగ్రహం మా పైన ఉన్న అనుగ్రహం అందరిపైన ఉండాలన్న కాంక్షతో ఆలయాన్ని కొంతమంది సహాయంతో డెవలప్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ భక్తులతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయము, తమిళనాడుకు సంబంధించిన భక్తులు ఒక 20 సంవత్సరాలుగా వివాహ వయస్సు దాటిపోయినా కూడా వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని స్వామికి వాళ్ళ కోరికని విన్నవించుకున్న కొద్ది రోజుల్లోనే వాళ్ళ వివాహం కూడా జరిగింది అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్పడం జరిగింది. ఇలా ఇక్కడ కారణేశ్వర స్వామికి సంబంధించి ఎన్నెన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి ఆలయ అర్చకులు కుప్పుస్వామి గారు ఉన్నారు, వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం. రండి. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. శంభో శంకర. స్వామి, అంటే ఈ ఆలయానికి ప్రత్యేకించి ఒక విశిష్టత ఉంది అని చెప్పి, ముందుగా స్వామివారి పూజలన్నీ అందుకునేవారు కాదు కొన్ని సంవత్సరాల క్రిందట అని చెప్పి, అంటే గత 100 సంవత్సరాల క్రిందట నుంచి ఒక అడవి ప్రాంతంలో స్వామి ఒక రాతిలాగానే ఉండిపోయారు. తర్వాత గ్రామస్తులు చూసి ఈ పూజలు ఈ కైంకర్యాలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగిందని చెప్పి నేను వినడం జరిగింది. ఒకసారి స్వామి గురించి ఈ విశిష్టత గురించి తెలియచేయండి. ఓం నమస్కార. ఇది వచ్చి ఫారెస్ట్ ల్యాండ్, ఇది మొత్తమే ఏదో మా ఆలయాన్ని చేయాలనుకొని మేము స్టార్ట్ చేసినాము. గ్రామస్తులు కొంచెం హెల్ప్ చేసినారు. అయ్యవారి దేవుడి దగ్గర తలుచుకొని ఏదైనా ముఖ్యమైన పనులు, ఏదైనా పిల్లకాయలు లేదు, ఏదైనా పని కావాలనుకున్నప్పుడు వచ్చి చేసుకుంటా ఉండే దానివల్ల ఈ 10 సంవత్సరాల్లో గుడి ఈ విధంగా డెవలప్మెంట్ అయింది అంటే శివయ్య వల్లనే. కానీ ఇక్కడ ఉన్న మొత్తము విగ్రహాలు వచ్చి భక్తులు తీసి పెట్టింది, మేమేం పెట్టలేదు. పాడుపడిపోయింది. గ్రామస్తులు అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి గ్రామస్తులు ఉండే వాళ్ళకి ఈ విగ్రహం గురించి తెలుసును, కానీ ఏమి పరామర్శించుకోకుండా వదిలేసినారు. మనం 2015లో వచ్చి స్టార్ట్ చేసినాము. ఇప్పటికి దారి కూడా లేదనమాట. ఇది మొత్తమే దారి కూడా లేదు. ఏదో భగవంతుడి ధర్మాన ఈ రోజుకి ఈ వర్క్ మొత్తమే అంటే భక్తులు ఇది ఇచ్చినది. వాళ్ళ కానుకల మీద ఇప్పటికీ పూజలు పురస్కారాలు జరుగుతూ ఉన్నది. నిత్య నైవేద్యాలు ప్రసాదాలకు, పిల్లకాయలు లేని వాళ్ళకి, పిల్లకాయలు ఉద్యోగాలకు, వాళ్ళ సమస్యలు ఏదో ఉన్నాయంటే ఆయన తీర్చిపెట్టేదే వల్ల ఇంత దూరం మన ఈ అడవి ప్రాంతంలో ఆయన చేసిన పుణ్యమో లేదు మేము చేసిన పుణ్యమో మాకు తెలియదు. కానీ ఈ 10 ఏళ్ళలో ఇంత దూరం తీసుకొచ్చిన అంటే ఆయన భక్తులు ఇది. అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి స్వామి అడవి ప్రాంతంలో ఉన్నారో, అసలు ఎందుకు ఉన్నారో కూడా మనకేమి తెలియనప్పటికీ మీరు గుర్తించి మాత్రం 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 2000 దాదాపు 2015-14 ప్రాంతంలో మీరు గుర్తించారు. అసలు అంటే అప్పటికి భక్తులందరికీ స్వామి విగ్రహం అక్కడ ఉందని తెలుసు అన్నారు.
అవును. మరి వస్తూ ఉండటము అదే ముఖ్యమైన రోజులు ఇదే సోమవారం, కార్తీక సోమవారం అట్లా టైంలో చిన్న ఒక డబ్బా పెట్టేసి దాంట్లో దీపం పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు. అంటే దారి పురోహితులంతా ఎవరు లేరు, ఎవరు లేదు, నచ్చినట్లుగా వాళ్ళు వాళ్ళు వచ్చి దీపం పెట్టుకొని ఏమి ఉండదు అసలు. రేక్ షెడ్ కూడా ఏమి లేదు, ఓపెన్ మొత్తమే అడవి ప్రాంతం, ఓపెన్. ఏదో చిన్న దారి మారిగా ఉంటుంది, దాంట్లో వస్తా పోతా భక్తులు ఏదో వాళ్ళు దీపం పెట్టుకొని పెందలకాడ వెళ్ళిపోతా ఉంటారు. ఏంటంటే అడవి ప్రాంతాన్ని ఏదో పగుల్లో వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు కానీ కొంచెం డెవలప్మెంట్ అయింది. మీరు 2015లోనే 15 నుండి స్టార్టింగ్ నుండి. అంటే మీకు అక్కడ విగ్రహం ఉంది, మీరు అంటే రావాలి అని ఎవరైనా పిలిపించారు? లేదు, అంటే భక్తులు చెప్తా ఉన్నారు విగ్రహం ఉంది, చేసేవాళ్ళు లేదు, పరామించలేదని. నా సొంత ఊరు వచ్చి నాగలాపురము, చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా అన్నారు. ఉండేది నాగలాపురం నేను. కానీ ఏదో అయ్యారు ఒక ఆయన, ఎందుకో ఆడ దీపం పెట్టేవాళ్ళు ఎవరు లేదంటే మా ఫ్రెండ్షిప్లు అంతా ఒక 10 మంది 20 మంది చేరుకొని అందరూ చేరుకొని ఏదో ఈ రోజుకి ఈ దీపం పెట్టింది అంటే ఆ 20 మంది చేరుకొని చేసినాం. అంటే అంతకుముందు మనకి ఏ కరెంటు కానీ ఏది కానీ మనకి ఇక్కడ ఏ సౌకర్యం లేదు, అన్నీ ఆయన ఏర్పరచుకున్నారు. ఈ 20 మంది చేరి కొంచెంగా వాళ్ళ సహాయం చేసుకొని మేము ఇంత దూరం తీసుకొని వచ్చినాము. ఆ భక్తులు లేదంటే ఈ రోజు కూడా మేము ఏం చేసి ఉండలేము. కానీ భక్తులు సహాయం చేసిన దానివల్ల ఆయన ఇది మాకు ఇప్పుడు సలదనంగా జరుగుతూ ఉంది. అంటే స్వామి మీ అందరితో భాగస్వామ్యమై ఆయనకు ఈ రకంగా కైంకర్యాలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అది ఆయనదా తెలియాల, అలా అవన్నీ కూడా సాఫీగా సాగిపోతున్నాయి. అది ఆయనదా తెలియాల మనకి. నేను ఉన్న పరిస్థితి, నేనుండే దీనికి ఈ స్థలంలో నిలబడే ఇది కూడా నాకు లేదు. కానీ ఈ రోజుకి నేను ఆయన దగ్గర నిలబడినంటే అది నేను పూర్వ పుణ్యమో లేదు నేను చేసుకున్న పుణ్యమో ఆయనదా తెలియాల. ఏదో ఆ వచ్చే భక్తులు చేసే దానివల్ల వాళ్ళకి మంచి జరగాల, వాళ్ళు 10 మంది రావాలనేది నా అభిప్రాయము. ఓం నమః శివాయ. ఇప్పుడు స్వామికి పేరు కూడా అంటే కాళేశ్వర స్వామి మనమే పెట్టింది, మీరు పెట్టుకున్న పేరే. అంటే పూజలు అందుకోవడం ప్రారంభించిన తర్వాతనా? పూజ స్టార్ట్ చేసినప్పుడే మన దేవుడికి ఏదైనా పేరు పెట్టాలని ఒక 5-6 పేర్లు అడిగినాము. చెన్నైలో ఇదే కారణేశ్వర టెంపుల్స్ ఒకటి ఉండే, చెన్నైలో ఉంది. దాన్ని బట్టి మేము పేరు పెట్టినాము. ఇక్కడ ఉండేవాళ్ళంటే కార్ని ఊరు ఉందనేసి పేరు పెట్టినారని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు కార్తేయని అని పెట్టినాము, అది అయ్యోరమ్మ వండుకొని వద్దు కార్తేయని, అవే కార్తేయని దేవి అని పెట్టని దాన్ని పెట్టినారు. మనం ముఖ్యమైన టైంలో అయ్యోరిని పెట్టి పూజ చేసుకుంటా ఉన్నాము. విశేషమైన అయ్యోరు వస్తారు. విశేషం అంటే ఎలాంటి విశేషం? ఇదే ప్రదోషం టైము, సోమవారాలు, కార్తీక సోమవారాలు, పౌర్ణమిలు, అమావాస్య టైంలో పూజలు ఏదైనా ఉంటే లేదా భక్తులు పూజ చేసుకోవాలనుకున్న టైంలో అయ్యోని రమ్మని చెప్తాము. ఆయన పిచ్చాటూరు అయింది, ఆయన కూడా వచ్చి పోతా ఉంటాడు. ప్రతి సోమవారం ఇది ప్రదోషానికి కూడా వస్తాడు, పూజలు చేసి నందీశ్వరుడు పూజ చేస్తాడు. ఏదైనా అభిషేకం ఉంటే శివయ్యకి వచ్చి అభిషేకం చేసి ఆయన బ్రాహ్మణులకు వచ్చి చేసిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు స్వామివారి పేరు స్వామివారే నిర్ణయించారు, ఒక రకంగా ఆయనతో చెప్పించారు అనుకోవచ్చు. ఆ అమ్మవారి పేరు కూడా అంటే పార్వతీదేవి అని, పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అనో, ఇలా మల్లికార్జునుడు అనో కోట్ల పేర్లు ఉన్నాయి. అందులో స్వామికి అయితే ఒక పేరు నిర్ణయించారు. అమ్మవారి పేరు అంటే వీళ్ళిద్దరూ జంటగా అన్నట్లుగానే ఏ రకంగా నిర్ణయించారు? మేము వచ్చి ఇప్పుడు ఏంటంటే అభయం ఇచ్చే కాత్యాయని దేవి, అంటే మనకి ఆశీర్వాదించాలా అంటే అభయం ఇచ్చే వల్ల అభయ కాత్యాయని దేవి అని పెట్టినాము. కారణం లేకుండా కారణేశ్వర గుడికి రాకూడదు అనేది మా ఉద్దేశం. అంటే ఏదో ఒక కారణం లేనిది కారణేశ్వర గుడికి రాకూడదు, దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కారణేశ్వరుడు అనేసి చాలా మంది గుడి అని చెప్పేది దేవుడు అని చెప్పేది కాదు. కారణేశ్వరుడు అంటే కారణం లేకుండా కారణేశ్వర గుడికి పోకూడదు. అక్కడ పని అవ్వాలా, మనకి పోయి చూసుకొని రావాలా. కారణం లేకపోతే కారణం లేకుండా ఇప్పుడు ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు, మేము 2 ఏళ్ళుగా పోతా ఉన్నాము, 3 ఏళ్ళుగా తిరుపతికి పోతా ఉన్నాము, చెన్నైకి పోతా ఉన్నాము, మీ గుడికి రానమాలేదంటారు. ఫస్ట్ ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి సంతకం పెట్టేసినారంటే ఆటోమేటిక్గా మీరే వస్తారంటున్నాం. ఏమంటారు, మీకు కారణం లేకుండా తోసి పెట్టేసి ఉంటాడు, కారణం వచ్చిన దానివల్ల మేము తోడుకొచ్చి వదిలినాడు అనేది. అంటే ఇక్కడికి రావాలన్నా కూడా కోరికలు కూడా ఇప్పుడు మీరు రావాలనేసి మేము అనుకోలేదు కదా, మరి ఇప్పుడు దీన్ని ఎవరు చేయించింది? మనం ఇద్దరిని ఇక్కడ నిలబెట్టింది ఎవరంటే ఆయనే. కారణం లేనిది కారణేశ్వరుడు లేదు ఇక్కడ. కారణం ఉండాలా, కారణేశ్వరుడు ఉండాలా, 2 కలిపి ఉన్నామంటే కారణేశ్వరుడు అని పొడుగ్గా వస్తుంది. ఇప్పుడు ఒక పనిగా మనం బయట పోవాలనుకుంటే ఆ పని ఏమనేది మనం ముందుగా యోచన చేస్తాం కదా. ఆ మాదిరిగా గుడికి పోవాలనుకుంటే కారణేశ్వర గుడికి పోయి రావాలనేసి ఒక కారణం లేకుండా వాళ్ళు రారేడికి ఏదో వాళ్ళ బాధలు కొన్ని ఉంటాయి.
అది తెచ్చి కూడా పెడతా ఉంటాడు. ఇక్కడ చుట్టుపక్కల పిల్లకాయలు లేదన్నా కూడా వాళ్ళు కొంగు వచ్చించి గుడి వెనకాల చెట్టుకి మారేడు చెట్టుకి కట్టేసిపోతారు వెనకాల. దేనికి స్వామి? పిల్లకాయలు లేదంటే సంతానం లేదని వాళ్ళకి వాళ్ళు కొంగు వచ్చించి కట్టేసిపోతారు. వారి పైట చెంగే కడతారు. అంటే ఏం చెట్టు ఉంది ఇక్కడ? ఇది మారేడు చెట్టు. మారేడు చెట్టు ఉంది. అంటే తమిళ్లో అంటే విల్లువేలు అంటారు. విల్లువేలు. ఓకే. తెలుగులో వచ్చి మారేడాకు. ఇప్పుడు ఆ చెట్టుకి వాళ్ళ కొంగు కట్టి ప్రదక్షిణలు చేయడము లేదు మేము 3 సోమవారాలు రమ్మంటాము. సోమవారం వచ్చి కవస తినకూడదని చెప్తాము ప్రతి సోమవారం. అంటే మామూలుగా గుడికి వచ్చినా రాకపోయినా సోమవారం టైంలో కవస తినబాకని మేమే చెప్తాము. వాళ్ళ కులదేవుడు ఏదైనా ఉంటే ముక్కొని వచ్చి చేయమని చెప్తా ఉంటాము. అది అంటే ఇప్పుడు 3 వారాలు ఖచ్చితంగా రావాలన్నారు. వచ్చిన ప్రతి వారం ఏదైనా ఇక్కడ చేయాలి? అదంతా ఏం లేదు, దర్శనం చేసుకొని అంతే. ఖచ్చితంగా 3 వారాలు అయిపోయిన తర్వాత 3 వారాలు అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ కట్టుకోండి 3 ఒకే చీర 3 వారాలు కట్టాలి. సోమవారం అదే చీర ఫస్ట్ వారం కట్టుకునేది 3వ వారం వచ్చి స్నానం చేసి ఆ చీర వచ్చి ఇక్కడ స్థల స్నానం చేసి గుడి తిరిగేసి ఆ చీర ఇప్పుడు ఏట్లో వేసి వేరే చీర కట్టుకొని పోతా ఉండాల్సిందే. అంత ఇంకేం లేదు పరిష్కారం. అలా చేసిన తర్వాత సుమారుగా ఎంత కాలానికి సంతానం జరిగినట్లుగా ఇక్కడ ఉండదు. కొంతమందికి 6 నెలలు నిల్చుండది, సంవత్సరంలో నిల్చుండది. అది భగవంతుడు. ఇది పిల్లకాయలు చాలా మంది ఇదై ఉన్నది. అదంతా లవర్ మేనేజర్ కూడా చాలా అయిపోయింది. అంటే ఇప్పుడు కాదు, మనం వచ్చిన కొత్తలో ఓపెన్ ఏమి ఉండదు, గుడి లేదు, బీగా లేదు. వాళ్ళ పాటుకు వచ్చి దండం పెట్టుకోమంటా ఉంటారు. గేట్లు కూడా ఉండవు. మనకు వేసినప్పుడు 15 వచ్చి రేక్ సెట్ మరి ఉండదు, తలుపులు గిలుపులు ఏముండదు, ఏముండదు. మనం కూడా రాత్రులు ఒక 5 అయిపోయినట్టు ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటంటే కరెంటు కూడా ఉండదు అప్పుడు వచ్చిన కొత్తలో 15లో. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కరెంట్లు ఇదంతా కొంచెం భక్తులు కొంచెం హెల్ప్ చేసి ఇక్కడ ఉండేవాళ్ళు 20 మంది పైన, మన గుళ్ళో వాళ్ళు 20 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ చేరి తలా ఒక చెయ్యి వేసిన దానివల్ల ఇంత దూరం చేసినాము. అదే కాకుండా వేల సంఖ్యలో భక్తులు ఇచ్చిన కాணிకల మీదనే ఈ గుడి జరుగుతూ ఉంది ఈరోజు కూడా. సుమారుగా అంటే ఎంతమంది భక్తులు వస్తుంటారు స్వామి? అది చెప్పలేమమ్మా. మామూలు అంటే ఇప్పుడు కార్తీక సోమవారం అంటే ఒక 50 మంది 100 మంది కూడా రావచ్చు. మామూలు సోమవారం అయితే 10 మంది 5 మంది రావచ్చు. లేదు అంతే బయట ఏదో ఇప్పుడు మనకు అది కాకుండా బస్సు వసతి తక్కువ. ఇక్కడ దిగి రావాలా, పల్లిగుండేశ్వర గాడి దిగి ఇక్కడ నడిచి రావాలా. లేడీస్ వచ్చేది కష్టం. పొద్దుపోయిందంటే 5 పైన వెహికల్స్ ఏదైనా ఉంటే రావచ్చు. పొద్దున 6 నుండి మధ్యాహ్నం 12:30 గుడి తెరిసే ఉంటుంది. 12 నుండి మళ్ళీ 2:30 నుండి మళ్ళీ 5:30 వరకు గుడి తెరిసే ఉంటుంది. ఎవరినో వచ్చి దర్శనం చేసుకొని పోతానే ఉంటారు. మేము అట్లా గుడి మూసిన టైం కూడా తలుపు స్టీల్ గేట్ మాత్రమే వేసి పెడతాం. అంతే, స్టీల్ ఏది క్లోజ్ ఉండదు. దేవుడు బయట ఉండి కూడా చూసుకొని పోతా ఉంటారు. ఆ 12:30 పైన కూడా మన స్టీల్ గేట్ మాత్రం ఓపెన్ లో ఉంటుంది. బయట ఉండి కూడా దేవుడు దర్శనం చేసుకొని పోతాడు. మనం ఫుల్గా లాక్ చేసేది అంతా ఇంకా చేయలేదు. ఇంక మీద అది ఆయన ఏం చేస్తాడో అది మనకు తెలియదు. అంతే అంతే. అంటే ఇదంతా నిర్మాణం అంతా కూడా ఒక 2 సంవత్సరాల క్రింద మాత్రమే. అంటే ఈ కరోనాకు ముందు జరిగిన కుంభాభిషేకం జరిగింది కూడా కరోనాకు ముందే జరిగింది. ఆ తర్వాత కరోనా వచ్చి అట్లా కొన్ని పనులు ఏ పనులు చేయలేని పరిస్థితి ఆగిపోయింది. దాని తేనట్టు భక్తుల దగ్గర కూడా బ్లాక్ పని నిలిచిపోయింది, డబ్బులు నిలిచిపోయింది, వర్క్లు నిలిచిపోయింది. ఇంకా వాళ్ళు మాత్రం ఏడో డొనేషన్ మనం ఆడతాము. ఏదో ఇప్పటికీ జరుగుతూ ఉంది. అంతా ఆయన ఇదే. అంతే అంతే. ఇంకా అంటే మనకు స్వామి వారితో పాటు అభయ కాత్యాయని అమ్మవారితో పాటు ఉప ఆలయాలు ఇంకేమున్నాయి స్వామి ఇప్పుడు మన ఆలయ ప్రాంగణంలో? వినాయకుడు ఉన్నారు, చండికేశ్వరుడు ఉన్నారు. వెనకాల శివలింగం మాదిరిగా ఒక శివలింగం పెట్టి చేసినాం. ఎందుకంటే భక్తులు ఎవరైనా పాలాభిషేకం చేయాలన్నా అక్కడ చేస్తున్నాము. ఇది బాలమురుడు ఉన్నాడు, ఆ పక్క బాబా ఆంజనేయులు ఉన్నారు, కాలభైరవుడు ఉన్నారు, నవగ్రహాలు ఉంది. నవగ్రహాలు కూడా ఇక్కడనే ఉంది. కాలభైరవ గుడి ఉంది. మొత్తం ఇక్కడనే ఉన్నారు. ఇద్దరే లేనిది ఇక్కడ. ఎవరిద్దరు? అయ్యప్పను ఏడుకొండ ఒకటే లేదు, మీకు అందరూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో అది ఆయన ఇష్టం, మనదేం లేదు. అంతే. ఇప్పుడు మేము అనుకోలేదు కదా ఆంజనేయుల గుడి. అసలు మనం శివుడి గుడిలో కొన్ని చోట్ల ఆంజనేయుల గుడి ఉండదు, కొన్ని చోట్ల ఉంటుంది. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఆయనకి కొండ అంటే ఇష్టం కదా, అందువల్ల ఆంజనేయుల విగ్రహం పెట్టినాము. బాబాను ఉన్నారు, బాలమురుగుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంక ఇద్దరే ఉండరు. వాళ్ళు ఒక ఇద్దరుగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆయన తెచ్చి పెట్టుకుంటారు నాకు తెలియదు. మీరు దాదాపు అంటే ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల పైనే స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉన్నారు. మొదట స్వామి పూజలు అందుకున్న దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళు ఆయన చేయించుకోవాల్సిన ఎవరికో ఒకరికి కల్లో రావటమో ఏదో రూపంలో వచ్చి చెప్పించడమో చేస్తూ ఉంటారని. మీకు అలాంటి అనుభవం ఏదైనా జరిగిందా ఇప్పటి వరకు? నాకు ఉన్న అనుభవాన్ని నేను ఎవరికి చెప్పుకోను.
నేను ఏదైనా ఒకటి అడిగితే కూడా భగవంతుడి మీద మీ శ్రద్ధ మీరు భగవంతుడి మీద పెడితే మీకు ఫలితం దొరుకుతుందని చెప్పేస్తాను. ఏంటంటే నాకు జరిగేదాన్ని నేను ఆయన దగ్గర ఉండేదాని వల్ల నన్ను ఏమంటాడంటే మనం వచ్చినావు మొన్న నా కళ్ళ వచ్చింది మరీ జరిగిందని అనుకో ఆ స్వామి అది అబద్ధాలు చెప్తాడంటారు. బాగా వచ్చిందండి. నాకు రాత్రిలో పండుకున్నా సరే కూర్చున్నా సరే నిద్రపోయినా సరే తిండి తింటా ఉన్నా కూడా ఏది తప్పు చేసినా మంచి చేసినా నాకు ఎన్ని టైం కంట్లో కనబడతానే ఉంటారు. రేపు ఏం పూజ చేయాలా, ఏం అభిషేకం చేయాలా, ఏం అలంకారం చేయాలని రాత్రిలోనే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రేపు చేయబోయే అలంకారం నా కంట్లో కనబడతా ఉంటుంది. నేను దాన్ని చెప్పినామనుకో వీడు బయట కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే వాడు అక్కడనే ఉంటాడు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు అంటారు. అది మనకు రాకూడదు. నాకేంటంటే ఈరోజు మనం ఇది చేయాలా, ఈరోజు ఈ అభిషేకం చేయాలా, ఈ అలంకారం చేయాలని నా ఉద్దేశం వచ్చిన రోజు ఆయనకి అభిషేకం చేసుకొని ఆ అలంకారం చేసుకొని నా పాటిని పోతా ఉంటాను. నిత్యము ఎలాంటి పూజలు అంటే అభిషేకం నిత్యం జరుగుతుంది? నిత్యం పాలాభిషేకం ఉంది, రోజు పాలాభిషేకం ఉంది. మరి స్వామికి ప్రీతికరమైన రోజు మన భక్తులందరూ నమ్మేది సోమవారం. అవును, కార్తీక సోమవారం అనేది ఇప్పుడు మామూలు. సోమవారం అనేది ప్రతి సోమవారం ఉంది. పౌర్ణమి రోజు సాయంకాలం అభిషేకం కూడా ఉంది పౌర్ణమి రోజు. మిగతా టైంలో భక్తులు ఏదన్నా కావాలన్నప్పుడు అభిషేకం చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటారు. డబ్బులు కట్టేసి అభిషేకం చేసుకుంటారు. కొంతమంది వస్తువులు తెచ్చి అభిషేకం చేసుకుంటారు. సంతోషం స్వామి, చాలా చక్కగా వివరించారు. మీరందరికీ ఇక్కడ వచ్చిన దానికి నాకు సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.